కూటమిని గెలిపించుకోవటానికి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నామని కాకినాడ ఉమ్మడి లోక్సభ ఎన్నికల కమిటీ సభ్యుడు రామారావు అన్నారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని కొనియాడారు. ప్రజల మనోభావాలు తెలుసుకుని పెట్టిన మేనిఫెస్టో అని ఆయన వ్యాఖ్యానించారు. తాను సమాజ సేవ చేసి శాసనసభకు వెళ్లినట్లు తెలిపారు. త్వరలో రాక్షస పాలన పోతోందన్నారు. జనసేన కాకినాడ పార్లమెంటు అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గెలుపుకి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పిఠాపురంలో ఏకపక్షంగా ప్రజల తీర్పు ఉంటుందని రామారావు జోస్యం చెప్పారు. ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చాలా 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 బాగుందని చెప్పి మరి అందరూ కూడా మంచి స్పందన దీని మీద వచ్చిందండి. ఇప్పటి వరకు ఎవరూ కూడా కనీ విని ఎరగని రీతిలో ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పుట్టినటువంటి మేనిఫెస్టోగా అందరూ కూడా భావిస్తున్నారండి. మరి దానికైతే మేము కూడా చాలా ఆనందపడుతున్నామండి. మరి కూటమిలో భాగంగా మరి ప్రస్తుతం రూరల్ చూస్తున్నాం. ఈ రూరల్లో మట్టికి గెలుపు తథ్యం అనేది పూర్తిగా తేటతెల్లమైందండి. ఎందుకంటే ఏ ఊరు చూసినా ఇంద్రపాలెం దగ్గర నుంచి చీపు దగ్గర నుంచి కొవ్వూరు నుంచి కోవారు నుంచి అన్ని రకాల ఎక్కడ చూసినా సరే గెలుపు ఖాయం అనేది మరి మాకైతే అర్థమైందండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత మరి ఇక ధీమా ఏర్పడిందండి. అని ధీమా ఉందని ఇంకా ప్రజా సమస్యను తెలుసుకోవడం కోసం 1-2 సార్లు డోర్ టు డోర్ తిరగడం అనేది అందరం ఒక క్యాండిడేటే కాకుండా మేమందరం కూడా డోర్ టు డోర్ తిరగడం అనేది మాలాగా మా టీంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరగడం అనేది జరుగుతుందండి. దీని మీద లాస్ట్కి తెలిసింది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కూటమిలో భాగంగా బీజేపీ వారు కూడా కలిసి అందరూ పనిచేస్తున్నాం. మరి అందరూ కలిసి పనిచేస్తున్న దాని మీద ఈ గెలుపు తథ్యం అనేది మాకు అర్థమైందండి. ఖచ్చితంగా